ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మీ కుటుంబంతో జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. ఈ రోజు నుండి కార్తీక పురాణం మనం పారాయణం చేసుకుందాము. ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాము. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. మనం చేసే ఈ పారాయణం విన్న వారికి, చదివిన వారికి, వారికున్న కష్టాలు, సకల దోషాలు, పాపకర్మలు ఏవైతే అనుభవిస్తున్నారో, ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ 30 రోజులు కూడా విన్నవారికి, చదివిన వారికి పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు ఏ ఉన్నా సరే, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే అన్నీ మాయమవుతాయి అని శివపురాణం చెబుతోంది. ఇక ఆలస్యం చేయకుండా పారాయణం 1వ అధ్యాయం మొదలు పెడదాము. మొదలు పెట్టే ముందు ఆ శివయ్యని ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే మనం చేసే ఈ కార్యం, మనం చేస్తున్న ఈ పారాయణం నిర్విఘ్నంగా 30 రోజులు పూర్తి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను, వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరుచుంటిమి. కాని తమరా వ్రతమును వివరించవలసిందిగా అని కోరిరి. సుత మహర్షి, ఓ ముని పుంగులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటియే కాక, వారు ఇహమునందున పరమందున సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరుల గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగుచేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులనంతా వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాస మునర్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరిటికెలా వచ్చితిరో సెలవు సంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయు తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలమును, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే యుత్తును స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బొట్టి దైవజ్ఞలనడిగి సంశయమును తీర్చుకోదలచి తిని, నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో కలమాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరించవలసినదిగా కోరుచుంటిని. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలిమింతిని చెప్పనలవి కాదు.
వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక అహమనందున పరమందున సౌఖ్యమును పొందగలరు. నీ ఒట్టి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథులాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడునైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులరాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదరా, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్య భగవానునకు ఆర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నొనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కాని దేవాలయములో కాని లేక రావి చెట్టు మొదట కాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు కాని విష్ణువు ఆలయమునందు కాని లేక తులసి తోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఈ కార్తీక పురాణ గాథని మీరు కూడా విని మీ మిత్రులందరికీ పంచిపెట్టండి. తీయగా ఆస్వాదించి పవళిస్తారు.